హాయ్ అండి. ఈరోజు నేను టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నా. ఎందుకంటే 3 రోజుల నుంచి జలుబు, దగ్గు, జ్వరము అసలు లేగలేదు. అందుకని షాప్ కూడా వెళ్ళలేదు. అందుకే ఇంటి దగ్గర ఉన్నా. ఈరోజు టమాటా పచ్చడి చేసుకొని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను వీడియో పెడదాం అనుకుంటున్నా. నేను ఎలా టమాటా పచ్చడి చేస్తాను, టమాటా కొత్తిమీర వేసి చూద్దురుగా. పచ్చిమిరపకాయలండి, పచ్చిమిర్చి ఇలా తుంచేసుకోండి. మధ్యకి మనం కాయలు అనేవి తుంచేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి టమాటాలు కూడా నేను కోసి రెడీగా పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర నేను ఎక్కువ వేసుకున్నాను, నాకు ఫ్లేవర్ ఇష్టం. ఈ కాడలు కూడా నేను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఈ కాడలు కూడా నేను వేసేసుకున్నాను. చూసారా, మామూలు అంటే తరుక్కున్నా. ఇది ఎందుకంటే పచ్చట్లోకి ఫ్లేవర్ బాగుంటుంది, దానికోసం అని చెప్పేసి నేను దీంతో నీట్గా మొత్తం అంతా ఇలా తరిగేసేసుకొని కడిగేసి శుభ్రంగా నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. అలాగే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ అయితే చింతపండు పులుపు కోసం అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి వీటిని వేయించేసుకొని వీటిలో ధనియాలు, జీలకర్ర వేసి వేపుతానండి, చూపిస్తాను అది. ఒక 2 పావులు ఆయిల్ అనేది నేను వేసానండి. ఇప్పుడు దీన్ని మనం కూడా వేసుకుంటున్నానండి నేను టేస్ట్ కోసం. వీటిని కూడా మనం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని సిమ్లో పెట్టేసి వేపేద్దామండి. ఈ లోపల పచ్చిమిరపకాయల్లో మనం ధనియాలు, జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకుంటున్నానండి నేను. చూసారా, నేను కొన్ని ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేస్తాను అన్నమాట. నేను ధనియాలు, జీలకర్ర అనేది కొంచెం ఎక్కువే వేసుకుంటాను అండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఇందులో మెంతులు వేస్తే బాగుంటుంది, కానీ మా పిల్లలకి మెంతు పొడి ఎక్కదండి. మా చిన్నమ్మాయికి అయితే ముందే ఏడుపు మొహం పెట్టింది. దానికోసం అని చెప్పేసి నేను మెంతు పొడి పొట్టు ఉంచుకుంటానండి, వేసి పక్కకు పెట్టేసుకుంటా. ఇది నేను ఇందులో వేసుకుంటాను అనమాట. ఇక్కడ పెట్టు. ఇవన్నీ పచ్చిమిర్చి అన్నీ వేపి నేను పక్కకు పెట్టేసుకున్నానండి, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మీకు చింతపండును ఆకుకూర వేసేటప్పుడు చూపిస్తా అండి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోతున్నాయి. సరే, నిదానంగా అనేది వేయించుకుంటే మాడకుండా చాలా బాగుంటాయి. నేను సిమ్లో పెట్టే వేపుతున్నా. ఇవన్నీ అయిపోయేసరికి మనకి ఇవి వేగిపోతాయి కదా, పక్క స్టవ్ మీద పెట్టేశాను. ఈ దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి, వర్షాకాలం జలుబు చేసి బాగా గొంతు అంతా నొప్పిగా ఉంది కాబట్టి నేను అల్లం కూడా వేసుకుంటున్నా అండి. మిరియాలు, అల్లం అనేది మనకి జలుబుకి చాలా మంచిది. పచ్చట్లో నేను మగ్గబెట్టేస్తాను. అసలు ఇందాకే పచ్చిమిరపకాయలు వేపుకుంటే బాగుండేది, ఇప్పుడు నేను టమాటాల్లో వేసా. అయినా ఏం కాదండి, అవి వేగిన తర్వాత తీసేస్తాను. ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో టమాటాలు మగ్గిపోయినాయి, కొన్ని సగం దాకా మగ్గినాయి. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుంటున్నా. కొత్తిమీర, ఇలా చేసుకోండి, పచ్చడి చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ, ధనియాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు. ఒక 1/2 కేజీ టమాటా, పెద్ద కట్ట కొత్తిమీర కాబట్టి నేను వెల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు పట్టేసుకుందాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత చల్లారబెట్టేసి అన్నీ మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇవ్వండి వేపిని అన్ని. నేను అల్లం ముక్కలు ముందు వేపలేదు కదా, మీరైతే పచ్చిమిరపకాయలు వేపుకోండి. నేను టమాటాలు వేసాను కాబట్టి అవి తీసి ఇందులో వేసేసాను. సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వేస్తా. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టకండి, అలా అలా పట్టినట్టు పట్టండి. పచ్చడి అనేది మనం రోట్లో వేసినట్టు ఉంటుంది అనమాట. లేకపోతే మెత్తగా గ్రైండ్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది.
మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు, మరీ మిక్సీ మనం పేస్ట్ లాగా పట్టేస్తే అవన్నీ పలుకులు అనేవి మన పంటికి తగిలి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు అనమాట. దానికోసమని నేను ఇలాగే పడతా. పెట్టాను గుజ్జు మొత్తం ఇందులో వేసేసుకొని వేసాను చూసారా పచ్చడి. దీన్ని ఇప్పుడు మనం వేసుకుంటే తాలింపైన వేసుకోవచ్చు, ఇలా లేకపోతే నెయ్యి అన్న వేసుకొని తినొచ్చు అనమాట. ఇదంతా బౌల్లోకి తీసిన తర్వాత మీకు చూపిస్తా ఈ పచ్చడి మొత్తం. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్పుద్ది. ఏ అంశు చూడు, టేస్ట్ చూడు ఎలా ఉంది, బాగుందా? చూడు మంచిగా చెప్పు, మంచిగా చెప్పు, బాగుందా? టమాటా పచ్చడి ఇది. ఇందులో ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేయండి ఇలా ఎలా ఉంది పచ్చడి అని, నా స్టైల్లో పచ్చడి ఎలా ఉందని. మెయిన్ జీలకర్ర, ధనియాలు, మెంతులు మర్చిపోకండి. ఓకేనా?